శ్రీరామచంద్రుడి ఆయుష్ చెప్పాల్సి వస్తే 1000 సంవత్సరాలు చెప్తున్నారు, 11,000 సంవత్సరాలు చెప్తున్నారు. అవి మనస్సుకి ఊహకు అందని అంశాలు, ప్రాచీనమైనవి. అందని వాటి గురించి మనం చర్చ చేయవద్దు. ఏవి అందుతాయో అంతవరకు చర్చ చేస్తే మన ప్రాచీన సంస్కృతి కొంతమైనా అర్థమవుతుంది. లేకపోతే మొత్తం అంతా అదంతా అంధంగా పడిపోతుంది, ఏం తెలియదు, ఏం జరిగిందో ఏం తెలియదు అని. తెలియకపోవడం కాదు, తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది, కానీ కొన్ని తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు? ఇప్పటి గణనం వేరు, అప్పటి గణనం వేరు. ఇప్పుడు మనం కొందరు సామాన్య శకం ఉంటారు, కొందరు క్రీస్తు శకం ఉంటున్నారు. అంతకుముందు శాలివాహన శకం అన్నారు, అంతకుముందు విక్రమాదిత్య శకం అన్నారు. మీరు ఎన్ని పేర్లు మార్చినా ఈ 2000 సంవత్సరాల నుంచే వస్తుంది. అవును, కానీ అంతకు ముందు ఉంది, మనది ఉంది. అప్పుడు వ్యవహారం ఏమిటి అంటే కలి ప్రారంభం నుంచి కలిశకం అన్నారు. కలిశకం ఒకటే కాదు, జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని ఉంటుంది. అవును, జయాభ్యుదయ యుధిష్ఠిర అంటే మహాభారతం ప్రారంభమైన సమయం. అంటే మహాభారతం ప్రారంభం కావడం ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకని అంతకు ముందు జరిగిన అత్యాశ్చర్యకరమైన అతి ఘోరమైన మహాయుద్ధాన్ని చరిత్రపూర్వకంగా వెల్లడించే గ్రంథం అది. కనుక ఆ గ్రంథం ఎప్పుడు ప్రారంభమైందో దాన్ని జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అన్నారు. యుధిష్ఠిరుడు తాను ప్రమాణం చేసిన రాజ్యంలోకి వచ్చిన కాలాన్ని యుధిష్ఠిర శకం అన్నారు. ఇలా కొన్ని ఉన్నాయి, కానీ అసలు ఆ శకాలు లేవు. ఇప్పుడంతా అంధంగా పడిపోయి అంతాను. అందుకని మనం యుగాల జోలికి ప్రస్తుతం వెళ్ళవద్దు. మనకు ఆధారాలు ఎక్కడ దొరికాయో అక్కడి నుంచి మనం చూస్తే కనీసం 10,000 సంవత్సరాల వెనక నుంచి మనకు చరిత్ర దొరుకుతుంది. మనం ఎవరి పేర్లు మామూలుగా భావిస్తున్నామో, బాగా ప్రచారంలో ఉన్నాయో అవన్నీ వాళ్ళందరూ చారిత్రక పురుషులు అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకోసం నేను ఈ దారి అవలంబించాను. అంతకు ముందు గురించి ఆధారాలు దొరికితే తప్ప ఏం మాట్లాడక్కల, కానీ ఆధారాలు దొరుకుతున్నాయి. కనుక వీటి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని. ఓకే, అంటే మీరు ఈ ఆసక్తి మీకు ఎప్పుడు వచ్చింది అసలు, ఈ తెలుసుకోవాలన్న ఆసక్తి, ఇదంతా శోధించాలని? ఇది చాలా విచిత్రమైన విషయం. నేను ఒక వేద విద్యార్థిని. అదే వారాలు చదువు చేసుకుంటూ వేదం చదువుకునేవాడిని. 8 ఏట పంపిస్తారు ఇంట్లో చెప్పు, ఏం పాపం పిల్లాడు అయిపోతాడని అలా ఆలోచించేవాళ్ళు కాదు. ఆ వేదం చదువుకున్న తర్వాత వేదంతో బతకడం కష్టమని చెప్పని ఆ తర్వాత భాషాప్రేణలోకి వచ్చాను. భాషాప్రేణతో చాలదని ఆ పైన ఎంఏ, మరి ఇంకో ఎంఏ, పిహెచ్డీ ఇవి చేశాను. అయితే మా నాన్నగారికి ఆ సంస్కృతి చాలా వంట పట్టింది. అందుకని ఆయన ఏం చేసేవారు, ఆయన వ్యాకరణ శాస్త్రం చెప్పి, వేదాంత శాస్త్రం చెప్పి, పురాణాలు వినిపించి, భారతం, భాగవతం ఇవన్నీ ఆయన సాయంకాలం చెప్పేవారు. చెప్పినప్పుడు నన్ను వెంట పెట్టుకుని వినిపించేవారు. ఏ ఊరు అసలు? సొంత ఊరు? సొంత ఊరు ఏది అంటే చెప్పడం కష్టం. పొడగట్లపల్లిలో మా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. పంచాంగ కట్టలు రాస్తూ ఉంటారు. అక్కడ మా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. చాలా పెద్ద ఐదేపల్లి కృష్ణశాస్త్రి గారిని పెద్ద అన్నవరం దేవాలయాన్ని స్థాపించిన ఆయన. అయితే ఆ తర్వాత మా నాన్నగారు ఏదో వృత్తి కోసం అని చెప్పి రాజమండ్రి వచ్చారు. ఆ తర్వాత ఏలూరు వచ్చారు. ఇప్పుడు నేను చిన్నప్పుడే ఏలూరు రాజమండ్రి నుంచి వెళ్ళిపోయాను వేదం చదువుకోవడానికి. వేదం చదువుకోవడం అయ్యాక ఏలూరు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఏలూరులో ఇరగవరం అని తణుకు దగ్గర వేదగ్రామం ఉండే, చాలా మంది వేద పండితులు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు అక్కడ. అక్కడ వేదం చదువుకోవడం కోసం 8 ఏళ్ళు ఉండిపోయాను. ఆ తర్వాత ఏలూరు వచ్చాను. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అంటే నేను చదువుకున్న వేదము, శాస్త్రములు, పురాణ ఇతిహాసములు, విన్నవి, చదివినవి, చెప్పినవి కూడా. కానీ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటికి విరుద్ధమైన చరిత్రలు ఉన్నాయి. భాషాశాస్త్రం ఒకటి, అయితే భారతీయ దేశ చరిత్ర ఒకటి, పూర్తి వాటి విరుద్ధాలు. ఎందుకు వైరుధ్యం ఉంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళని అడిగితే అది నిజం అంటారు. ఈ సంప్రదాయం వాళ్ళని అడిగితే మాకు చెప్పకంటారు. ఎలా తెలుస్తుంది? నాకు సందేహం లోపల పీలుస్తూ ఉండేది. శ్రీరామ్ సాఠే అని ఒక ఆయన ఇతిహాస సంకలన సమితిని స్థాపించారు అప్పట్లో. ఆయన ఏలూరు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసం పెట్టారు. ఉపన్యాసం పెడితే దానికి ఐఏఎస్లకు చరిత్ర బోధ చేసేటువంటి గోడా సత్యనారాయణమూర్తి అనే ఆయన్ని అధ్యక్షులుగా పిలిచారు. పిలిచినప్పుడు వారికి ఏం మనం చేసామంటే, మేము అయ్యా వారు చెప్పేదానికి మీరు చెప్పేదానికి కొంత వైరుధ్యం ఉండవచ్చు, మీకు ఆ విషయంలో మాట్లాడాలనిపించినట్టయితే విడిగా కూర్చొని మాట్లాడదాం, స్టేజ్ పైన ఇదేం చెప్పకండి, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, వారి అభిప్రాయాలు వారు చెప్తారు అని అన్నాను. కానీ ఆయన ఊరుకోలా. శ్రీరామ్ సాఠే గారు చెప్పిన అభిప్రాయాలను ఖండించారు. 100 సంవత్సరం నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను అడిగాను, అయ్యా రామచంద్రమూర్తి ఆర్యుడు, రావణాసురుడు ద్రావిడు అంటారు, మరి లంకలో రాక్షసులు తెల్లవారగట్ల వేదాలు చదివేవారు, వాళ్ళు అగ్నిహోత్రాలు చేసినట్టుగా ఉంది, ఈ అగ్నిహోత్రాలు వేదాలు అనేవి ఆర్యుల సంస్కృతి. మరి రావణాసుడు యొక్క లంకలో ఉన్నట్టుగా మనకు అక్కడ కనపడుతుంది, రామాయణంలో కనపడుతుంది, దీన్ని ఎలా సమన్వయిస్తారు మీరు అని 100 సంవత్సరం సమయంలో అడిగాను. ఆయన కోపం వచ్చింది.
కోపం వచ్చి నన్ను పిలిచి మీరు అవమానించారు అని సభాముఖంగానే అన్నారు. కానీ ఏం చేసేది లేదు. అది మనసులో గుచ్చుకుంది. ఈ చరిత్ర పండితులను అడిగితే ఉన్నాయండి దానికి ప్రాచీన చరిత్ర ఆధారాలు రాళ్ళు రప్పలు అవి అని అనేవారు. నాకు స్పష్టంగా చెప్పాల. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మేము రిఫ్రెషర్ కోర్స్ కోసం వెళ్ళాం. అక్కడ మాకు ఈ తరతరాల భారత చరిత్ర ఇచ్చారు. దాంట్లో సంగ్రహంగా చరిత్ర ఉంది. దాంట్లో చరిత్ర పండితులు చెప్పేది ఆవిడ చెప్పారు. ఏం చెప్పారు? రుమిలా తాపరు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది. అంతకుముందు 1000 సంవత్సరాల అంధేగం ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి పూర్వం దాదాపు ఒక 3000 సంవత్సరాల వెనక ఉండేటువంటి హరప్పా సంస్కృతి హిందువులది కాదు. అది అక్కడ వాళ్ళ మతం ఏమిటో మనకి తెలియదు. వాళ్ళు మత విషయాలు వదిలి వెళ్ళలేదు. ఇలా రాశారు. అయితే ఇప్పుడు నేను చదివిన గ్రంథాల్లో ఎక్కడా లేని కొత్త విషయాలు ఇవి. అవును. ఏంటి వీటి సమన్వయం ఎలాగా తెలియదు. అప్పుడు దానికోసమని నేను కొన్నాళ్ళు చాలా తీవ్రంగా కొన్ని నెలలు పరిశీలన చేసిన తర్వాత నాకు ఈ వాళ్ళు చెప్పే పశుపతిదేవుడి ముద్రిక 2 కొమ్ములు ఉన్నాయి అని చెప్పే పశుపతిదేవుడి ముద్రిక పక్కన దేవనాగరి ప్రణవం కనపడింది నాకు. ఓకే. ఇదిగో అదే ఈ పుస్తకం. అప్పుడు హరప్పా సంస్కృతిలో శృతి సౌరభం అనే పేరుతో హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని మొట్టమొదటి పుస్తకం రాశాను. ఓకే. ఇది రెండో పుస్తకం కూడా రాశాను. ఈ మొదటి పుస్తకంలో ఈ చరిత్రకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అందులో మొదటి వ్యాసం ఇదే, హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని. అంటే అప్పుడు నాకు హరప్పా సంస్కృతిలో 88 ఆధారాలు దొరికాయి. 88 ఆధారాలని దాంట్లో చూపించాను. ఓకే. అంతేకాకుండా మేము అదే రిఫరెన్సర్ కోర్సులో ఒక వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. ఏమనంటే ఈ దేశంలో ఎవరో మూలవాసులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో మనకి తెలియదు. ఓకే. వాళ్ళని ఓడించి ఆస్ట్రిక్కులు ఇక్కడికి వచ్చారు. ఆస్ట్రిక్కులను ఓడించి ద్రావిడులు వచ్చారు. ద్రావిడులను ఓడించి ఆర్యులు వచ్చారు. ఆర్యులను ఓడించి వీళ్ళు ముస్లింలు వచ్చారు. ముస్లింలను ఓడించి వీళ్ళు ఆంగ్లేయులు వచ్చారు అని చెప్పారు. ఓకే. అని సునీత్ కుమార్ చటర్జీ అనేటువంటి పశ్చిమ బెంగాల్ పండితుడు చెప్పాడు. ఈ ఆర్యన్ అనేటువంటి పుస్తకం, ఆర్యన్ నాన్ ఇండో ఆర్యన్ అనే పుస్తకం రాశారు. దాంట్లో చెప్పారు కనుక గంగా అనే పదం సంస్కృత పదం కాదు, ఇది ఆస్ట్రిక్ భాషా పదము. ఆస్ట్రిక్ భాషా పదం అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. గంగా అంటే పెద్ద ప్రవాహమర్థం అని ఓ వ్యాసం రాశారు ఆయన. నాకు లోపల నుంచి కలత కలిగింది. ఏంటిది? రామాయణంలో గంగ ఉంది, భారతంలో గంగ ఉంది, వేదంలో గంగ ఉంది. గంగానే పదమే మంది కాదని ఏం చెప్తున్నారు? నేను లేచి అడిగాను, అయ్యా మరి గంగా అనే పదం వేదంలో ఉందండి. ఏ వేదము? పాత వేదమా కొత్త వేదమా అన్నారు. ఓకే. అంటే వీళ్ళు ఆంగ్లేయులు వేదాన్ని అలా విభజన చేశారు, ఇవి పాతవి కొత్తవి అని. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని చూసి ఇది పాత వేదమేనండి. ఋగ్వేదంలో 6వ మండలంలో గాంగ్యా అనే పదం ఉంది. గాంగ్యా అంటే గంగ యందు ఉన్నది అని అర్థం. ఓకే. ఇంకా అప్పటి నుంచి గంగా పదం ఉందండి. అంటే ఆయన మా మిత్రుడితో అన్నారు. తర్వాత మిత్రుడు చెప్పాడు, నేను కోనసీమలో వేద పండితుల దగ్గర చెప్పాను, ఎవరు చెప్పలేదు ఈ మాట, ఈయన అంటున్నాడు ఇలాగా అని చెప్పని ఆయన అన్నారట. అప్పుడు నేను గంగ మనది కాదా అని వ్యాసం రాశాను. ఇది కూడా దీంట్లోనే రాశాను. ఓకే. గంగ మనదే, మన సంస్కృతిలో అది భాగం కనుక ఇది ఆస్ట్రిక్ భాషా పదం, చైనా పదం ఏం కాదు అనడానికి ఒక కారణాలు వరుసగా రాసి వ్యాసం రాశాను. గంగ మనది కాదు. యూనివర్సిటీలోనే రిఫరెన్సర్ కోర్సుకు వెళ్ళిన వాళ్ళు వ్యాసం సమర్పించాలి. అప్పుడు ఆ వ్యాసం సమర్పించాను. సమర్పించాక ఆ తర్వాత అంతతో ఆగల. ఇప్పుడు 2 అయ్యాయి కదా. ఒక ఈ భూమి తవ్వకాలకు సంబంధించినటువంటి పండితుడు ఒక ఆయన, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన నాకు లేఖ రాశారు తెనాలి నుంచి. మీరు మీ పుస్తకంలో 88 ఆధారాలు చూపించారు, కానీ 5000 అవశేషాలు నాడు దొరికాయి, వాటన్నిటిని సమన్వయం చేస్తే మీ మాట నమ్ముతారు. ఓకే. నేను నిజమే అనుకుని దీనికోసం కలకత్తా వెళ్ళాను. కలకత్తా వెళ్ళి అక్కడ నుంచి కొన్ని బొమ్మలు తీసుకొచ్చాను. అక్కడ చిత్రాలు మ్యూజియంలో ఉన్నాయి. మామూలుగా వాళ్ళు ఇవ్వలేదు, ఎవరో మిత్రుడు సాయంతో మొత్తం ఆ చిత్రాలు సంపాదించిన తర్వాత మళ్ళీ వ్యాసాలు రాశాను. హరప్పా సంస్కృతిలో స్వస్తికం, హరప్పా సంస్కృతిలో పవిత్రం, వేడికి పవిత్రం పెట్టినారు దర్భ పవిత్రం, హరప్పా సంస్కృతిలో పవిత్రం, హరప్పా సంస్కృతిలో శివావతారాలు, ఇలా మరి కొన్ని వ్యాసాలు రాశాను. ఓకే. అవి అయినా ఎవరు సమాధానం చెప్పలేదు. నేను మాట్లాడుకుంటుపోయాను. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి అంతకుముందు దాదాపు 3000 సంవత్సరాలకి మధ్యలో ఎడంలో ఏముందో నాకు తెలియదు, చెప్పడానికి ఆధారాలు ఏం లేవు. ఓకే. నోరు మూసి ఉండవలసి వచ్చింది. 2 ఏళ్ల వెనుక ఒక విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు పాఠం చెప్తున్నాను. దాంట్లో ఏమొచ్చింది, హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో బయలుదేరాయి, అంతకుముందు బౌద్ధ మందిరాలు జైన మందిరాలు ఉన్నాయి అని చెప్పి వచ్చింది.
కుటస్థాయితో బయలుదేరితే ఇప్పుడు కాశీ మాట ఏంటి, అదే శ్రీశైలం మాట ఏంటి, అయోధ్య మాట ఏంటి, తిరుపతి మాట ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత అయిపోతున్నాయి. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? నేను ఒక ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఏమంటే ఇలా ఉంది ఏంటి, నిన్ను కూడా వేస్తారులే కమిటీలో అన్నారు. వాళ్ళేం వేయలేదు. వేసినా ఇప్పుడు నా మాట వాళ్ళు వినాలి కదా, ఎక్కడ వింటారు? వాళ్ళకి మేము చరిత్ర ప్రధానం అంటారు కదా, ఇలా ఊరుకోకూడదు అని కొంచెం మనసులో కలత కలిగి అప్పుడు బాగా అన్వేషిస్తే నాకు మొదట 17 ఆధారాలు దొరికాయి ప్రాచీన చరిత్రకు. ఒక యూనివర్సిటీలో ఆ 17 ఆధారాల మీద ఉపన్యాసం చెప్పాను. ఆ తర్వాత 119 ఆధారాలు దొరికితే సంస్కృతి అకాడమీలో కూడా 2 గంటలు చెప్పాను, 2 రోజులు దాని మీద ఉపన్యాసం చెప్పిన తర్వాత అప్పుడు ఈ చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టినదే అని మొదటి పుస్తకం అప్పుడు వేశాను, తెలుగు పుస్తకం. ఓకే, ఇది వేశాను. ఈ 119 ఆధారాలతో వేశాను అనమాట. దీంట్లో చూడండి బొమ్మ ఎవరిది? అవును, లక్ష్మీదేవి. ఎక్కడుంది? సాంచీ స్తూపంపై ఉంది. అట్లాగా వీళ్ళు ఎవరిని చెప్తారు? మొదట జైన మతం, బౌద్ధ మతం ఉన్నాయి, తర్వాత హిందూ మతం వచ్చిందంటారు. సాంచీ స్తూపం అంటే మరి బౌద్ధులది. అంతే. బౌద్ధ స్తూపం లక్ష్మీదేవి ఎందుకు ఉంది? దీనికి డిడి కోశాంబనే ఆయన, వీడు హిందువులు ఇలాగ లక్ష్మీదేవి అంటారు, కాదు వీడు మాయాదేవి అని మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ చెప్పాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అసలు మాయాదేవికి ఏనుగులు కుండలతోటి నీళ్లు పోసి అభిషేకం చేయాల్సిన సన్నివేశం ఎక్కడొచ్చింది? బుద్ధ చరిత్రలో తిరగండి. అవును. కానీ లక్ష్మీదేవికి ఉంది. లక్ష్మీదేవి జన్మించినప్పుడు నదులు వచ్చాయి. నదులు వస్తే ఈ దిగ్గజాలు ఆ జలాల్ని పుట్టిన వాళ్లకు అభిషేకం చేస్తారు కదా, స్నానం చేస్తారు కదా, అవును, అలాగా ఘటాలతో అభిషేకం చేశాయి అని చెప్పి విష్ణు పురాణంలో ఉన్నాయి ఈ శ్లోకాలు. ఒకటి. రెండవది, రామాయణంలో సుందరకాండలో చంద్రవర్ణన సందర్భంగా సరిగ్గా ఈ గజలక్ష్మిని వర్ణించారు. అంటే ఏనుగుల చేత అభిషేకాన్ని పొందేటువంటి లక్ష్మీదేవి చేత రామాయణంలో ఉంది. ఓకే. ఋగ్వేదంలో ఉండే శ్రీసూక్తంలో ధ్యానం ఉంది, శ్రీసూక్తం ఉంది, శ్రీసూక్తానికి ధ్యానం ఉంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇదే రూపం ఉంది. ఓకే. అంటే హిందువులకు సంబంధించిన 3 గ్రంథాల్లో ఈ గజలక్ష్మి యొక్క ధ్యానం ఉంది. ఓకే. కానీ బుద్ధ చరిత్ర మొత్తంలో అసలు మాయాదేవికి సన్నివేశం లేదు. కానీ మాయాదేవికి ఏనుగుల సంబంధం కలిగిన ఒక సన్నివేశం ఉంది. అదేంటి? బుద్ధుడు పుట్టడానికి పూర్వం, గర్భంలో పడడానికి పూర్వం ఆమెకు కళ వచ్చిందంటారు. ఆ కళలో ఏనుగులు కనబడితే మర్నాడు రాజు సభలో చెప్పాడు. చెప్తే ఏనుగులు కళలో కనబడితే చాలా మంచిదండి, కనుక ఈమెకు చాలా మంచి పిల్లవాడు పుడతాడు అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సన్నివేశం. ఇదే సన్నివేశాన్ని ఒక చిత్రంగా చెక్కిన శిల్పం ఉంది, అది కూడా దీంట్లో ప్రింట్ చేశాను. కనుక మాయాదేవికి ఏనుగులు కల్లో కనబడిన సన్నివేశం సంబంధం ఉంది, ఆ చిత్రం ఉంది, శిల్పం ఉంది. సాంచీ స్తూపంలో ఉన్నది మాత్రం గజలక్ష్మి యొక్క చరిత్ర మనకు హిందూ గ్రంథాల్లోనే ఉన్నది. కనుక బౌద్ధ మతం తర్వాత హిందూ మతము అని చెప్పేటువంటిది వాస్తవం కాదని ఈ సాంచీ స్తూపం నిరూపిస్తుంది అని ఇది కూడా ఒక ప్రమాణంగా దీంట్లో చూపించాను. అంటే ఇలాంటి చిత్రాలు చూపించాను, ప్రమాణాలు వరుసగా ఇచ్చాను. 119 ప్రమాణాలను ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగిపోలేదు, అయిపోయి ఇంకా వెతుకుతున్నాను. శోధన మొత్తం ఈ పుస్తకాలు 4000 పుస్తకాలు చేసాం. వాళ్ళంతా వాళ్ళుగా కొనడానికి పెట్టామనుకోండి, షాపులు కొనేస్తారు, దగ్గర ఇచ్చుకుంటారు, ఏమవుతుంది, లాభం ఏంటి? అందుకోసం దీన్ని అమ్మకం పెట్టడం కాకుండా ఈ పుస్తకం ఒకటి, 2 కార్డులు, ఒక కరపత్రం, దీంట్లో కరపత్రం కూడా పెట్టాను. కరపత్రం 3 ఇవ్వడం. సరే అయ్యా, దయచేసి పుస్తకం చదవండి, మీకు నిజమనిపిస్తే తాలూకు కార్డు కేంద్రాన్ని రాష్ట్రం రాయండి అని కోరడం అన్నమాట. ఇలాగా 119 ప్రమాణాలతో ఈ పుస్తకం వేసిన తర్వాత మళ్ళీ వెతుకుతుంది, మళ్ళీ దొరుకుతున్నాయి. ఇదిలో బాగుందిరా అని చెప్పని మళ్ళీ వాటన్నింటినీ కలిపి ఈసారి ఇంగ్లీష్లో మొత్తం దీంట్లో ఉండే ప్రమాణాలు వెనకాల పట్టుకేస్తూ కొత్త ప్రమాణాలను చేర్చి 165 ప్రమాణాలతో మళ్ళీ ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇంగ్లీష్లోను అంటే ఇంగ్లీష్లో అనువాదం చేయించాను, మిత్రులు అనువాదం చేశారు. ఇది అయిపోయిన తర్వాత దాంట్లో లేని ప్రమాణాలు కొంచెం చూపించాను అనమాట. ఇక్కడతో ఆగిపోకుండా ఇంకా దొరుకుతున్నాయి, వదిలిపెట్టకూడదు. ఇది మన దూరం ఇంతవరకు తెలియదు, 70 ఏళ్ల వరకు ఏం జరిగిందో తెలియదు చరిత్రలో. ఎన్ని చదివినా, ఇన్ని పుస్తకాలు చదివినా ఈ చదువంతా ఎంత విచిత్రం చూడండి. క్రీస్తు తర్వాత అయిపోయి మొత్తం పుస్తకాలని, మొత్తం మన వాంగ్మయం మీద రామాయణం, భారతం అన్ని క్రీస్తు 4వ శతాబ్ది తర్వాత, క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత అని మేము సాహిత్య చరిత్ర చదువుకున్నాం. సాహిత్య చరిత్రలో యూనివర్సిటీలో చదివింది అదే.
కనుక అది అసత్యం అవుతోంది కానీ సత్యమేదో జనాన్ని కానీ తెలియాలని మళ్ళీ ఇది 3000 పుస్తకాలు కూడా పంచిపెట్టాం.